శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సరే, ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ గారిని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. అదే నేపథ్యంలో మరొకసారి మీ నటుడిని పొగడటానికి మా నటుడిని అవమానిస్తారా అంటూ విశాల్ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి అని అనటం చూస్తున్నాము. ఎందుకు అసలు ఈ వివాదం తలెత్తింది? అంటే కాంతారావు గారి స్మారక అవార్డు ఏదో ఈయన తీసుకున్నాడు, పురస్కారం తీసుకుంటూ అది తీసుకున్నటువంటి వేదిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటైనటువంటి ఒక వేదిక మీద ఈయనకి ఈ పురస్కారం ఇవ్వటం జరిగింది. అయితే ఆ సందర్భంగా ఆయన కాంతారావు గారి గొప్పతనాన్ని చెబుతూ, అంటే ఒక వ్యక్తి గొప్పతనాన్ని చెబుతూ మరొక వ్యక్తిని కానీ లేకపోతే ఒక నటుడు గొప్పతనాన్ని చెప్తూ ఇంకో నటుడిని కించపరచడం లాంటివి చేయక్కర్లేదు. అది సమంజసం కూడా కాదు, పైగా అసందర్భమైనటువంటి వ్యవహారం కూడా. ఇది రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అలవోకగా చేశాడు ఆ రోజు. కాంతారావు గారు జానపద చిత్రాలకి ఆయన ఒక రకంగా జానపద చిత్రాలతోనే నడిచింది ఆయన కెరియర్. ఈ జానపద చిత్రాలతో ఆయన కెరియర్ నడుస్తున్న టైంలో ప్యారలల్గా ఎన్టీ రామారావు గారు కూడా జానపద చిత్రాలు చేస్తూ ఉన్నారు ఆ టైంలో. ఇద్దరూ కలిసి చేసినటువంటి సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కదలడు వదలడు, లేకపోతే చిక్కడు దొరకడు, ఇలాంటి సినిమాలు. అలాగే జయసింహ సినిమాలో కూడా వాళ్ళిద్దరూ ఉన్నారు, కాంతారావు రామారావు ఇద్దరు ఉన్నారు. ఇలా ప్యారలల్గా ఇంకొక హీరో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు జానపదాల్లో. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా కెరియర్ ప్రారంభంలో జానపదాలతోనే మొదలైంది ఆయన కూడా. అది కీలుగుర్రం కావచ్చు, ముగ్గురు మరాఠీలు కావచ్చు, లేకపోతే బాలరాజు సినిమా కావచ్చు. ఇలా జానపదాలు చేసినటువంటి హీరోలు తెలుగులో కాంతారావు ఒక్కరే కాదు, కానీ కాంతారావు గారు ఎక్కువ జానపదాలు చేశాడు. ఆయనతో పాటు సమానంగా ఎన్టీఆర్ కూడా చేశాడు. ఆయన జానపదాలు చేస్తూ మధ్యలో పౌరాణికాలు చేశాడు, సాంఘికాలు చేశాడు, రకరకాల అన్ని జానర్స్లోనూ సినిమాలు చేసి అన్నిట్లోనూ హిట్లు కొట్టాడు ఆయన. కాబట్టి కాంతారావు అనగానే గుర్తొచ్చేది జానపద చిత్రం అనే ఉద్దేశంతో ఆయనకి అనగనగా ఒక రాకుమారుడు అనే టైటిల్తో బుక్ వేసుకున్నాడు ఆయన బయోగ్రఫీకి. అలా ఆయన ఒక ప్రత్యేక జానర్కి పరిమితం చేయటం. అలాగే పౌరాణిక పాత్రలో ఆయన నారదుడి పాత్రలు వేసేవాడు. నారదుడిగా ఇంకెవరికంటే కూడా ఈయనే గొప్పగా నటించాడు అని చెప్పచ్చు. అలా కాకుండా ఈ జానపదాలని సింబలైజ్ చేసి ఈయన్ని తమిళనాడులో జానపద చిత్రం అంటే ఎంజి రామచంద్రన్. ఆయన కెరియర్లో ప్రారంభంలో చేసినటువంటి సినిమాలన్నీ జానపదాలే. కాబట్టి ఎంజీఆర్ భయపడేవాడు కాంతారావుని చూసి అని మాట్లాడాడు ఈయన. భయపడటం అన్నా బాగానే ఉండేది, కానీ ఇంకొంచెం వల్గర్ లాంగ్వేజ్ వాడాడు. అది ఆ వేదిక గౌరవానికి భంగకరమైనటువంటి పదం కూడా. అంటే ఆ వేదిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక. ఆ వేదిక గౌరవానికి భంగకరమైనటువంటి పదం వాడుతూ ఆయన ఎంజీఆర్ని ప్రస్తావించాడు. ఇది ఖచ్చితంగా అంటే వాళ్ళ ఆరాధ్య దైవంగా చూస్తారు ఆయన్ని. తమిళ సినిమా ప్రేక్షకులకే ఆయన ఆరాధ్య దైవం. పైగా అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూస్గా, అంటే ఎంజీఆర్ బతుకున్నంత కాలం కరుణానిధి ఆ ఏరియాకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా అప్రతిహతంగా ఆయన కొనసాగాడు రాజకీయాల్లో కూడా ముఖ్యమంత్రిగా. అటువంటి వ్యక్తిని పట్టుకొని, అటువంటి నటుడిని పట్టుకుని, పైగా తను ఎన్టీఆర్ ఇంట్లో పుట్టాను ఇవన్నీ చెప్పుకుంటాడు ఆయన రాజేంద్ర ప్రసాద్. ఎన్టీ రామారావు గారు చాలా గౌరవం ఇచ్చేవాడు ఎంజీఆర్కి. అలాగే ఎంజీఆర్ ఎన్టీఆర్కి చాలా గౌరవం ఇచ్చేవాడు. వాళ్ళిద్దరి మధ్య పరస్పరం చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఒకరి పుట్టినరోజుకి ఒకరు పత్రికల్లో వ్యాసాలు రాసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రామకృష్ణ సినీ స్టూడియోస్ ఇక్కడ ప్రారంభించినప్పుడు హైదరాబాద్లో 76లో అది ఎంజి రామచంద్రన్ గారి చేతుల మీదుగానే జరిగింది ఆ కార్యక్రమం. అది ఎంజీఆర్ ఇన్స్పిరేషన్తోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నానని కూడా చెప్పుకున్నాడు ఆయన. ఇలా తనకి సోదర సమానుడు అన్నగా చూసేవాడు ఆయన ఎంజీఆర్ని. అలాగే ఎంజీఆర్ కూడా ఎన్టీఆర్ పట్ల చాలా అనురక్తితో ఉండేవాడు, స్నేహభావంతో ఉండేవాడు. విజయ్ చిత్రలో ఈయన బర్త్డేకి ఆయన రాసినటువంటి వ్యాసం ఇప్పటికీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇంత
ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి ఇద్దరు మహానటులు ఆయన ఇంట్లో పుట్టానని చెప్పుకునేటువంటి రాజేంద్ర ప్రసాద్ అలా కించపరచడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఓకే. ఇది ఎన్టీ రామారావు గారి గౌరవానికి కూడా భంగకరమే. ఆయన తనకి అన్నగా భావించినటువంటి ఎంజి రామచంద్రన్ని ఆయన పైగా కాంతారావు గారు జానపదాలు చేస్తున్న టైంకి ఎంజీఆర్ గారు వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాడు. రాజకీయాల్లోకి పూర్తి కాలం వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. అంటే డిఎంకేకి ప్రచార కార్యదర్శిగా ఉండేవాడు ఆయన. ఉండగా కరుణానిధితో విభేదాలు, ఈయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, ఈయన బయటకు వచ్చి ఏడీఎంకే పెట్టేటువంటి పరిస్థితి రావడం, అదంతా జరుగుతున్నటువంటి టైంలో కాంతారావు గారు జానపదాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన పొలిటికల్గా చాలా బిజీగా ఉన్నాడు. అప్పటికి సినిమాలు ఆయన ఎన్టీఆర్ కంటే సీనియర్. ఓకే. ఇది గమనంలో ఉంచుకోవాలి మాట్లాడే వేదిక మీద. రెండోది, ఎంజీఆర్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా ఆ రోజుల్లో ఆంధ్ర ఎంజీఆర్ అనేవారు కాంతారావుని. ఈయన్ని ఆంధ్ర ఎంజీఆర్ అన్నారు తప్ప ఆయన్ని తమిళ్ కాంతారావు అనలేదు. ఇది గుర్తుంచుకోవాలి. ఆయన కాంతారావు కంటే కాదు, కాంతారావు కంటే సీనియర్ అయిన ఎన్టీ రామారావు కంటే కూడా సీనియర్ ఆయన. అటువంటి నటుడిని పట్టుకొని పైగా పొలిటికల్ ఏరియాలో కూడా ఆయనకు చాలా ఇమేజ్ ఉంది. ఒక పార్టీని పెట్టి అలా అధికారంలోకి తీసుకొచ్చి అధికారంలో నిలబెట్టినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అటువంటి ఎంజి రామచంద్రన్ని పట్టుకొని ఆయన్ని కాంతారావుతో కంపేర్ చేస్తూ ఒక మాట మాట్లాడి ఉండొచ్చు గౌరవప్రదంగా. తమిళ్లో ఎలాగైతే ఎంజీఆర్ జానపదం అనగానే తమిళ ప్రేక్షకులకి ఎంజీఆర్ ఎలా గుర్తొస్తాడో, తెలుగు ప్రేక్షకులకి జానపదం అనగానే కాంతారావు గారు గుర్తొస్తారు అని చెప్పుకోవచ్చు గౌరవప్రదంగా. అలాగే రెండో వైపు ఎన్టీ రామారావు గారు కూడా జానపదాల్లోనే ఉన్నాడు. ఆయన సమానంగా జానపదాలు చేశాడు ఆయన కాంతారావుతో పాటు. అందుకని అసందర్భ ప్రసంగం అనే అనాలి. అసలు ఏం మాత్రము రెలవెన్స్ లేదు ఆయన మాట్లాడిన దానికి. అలా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడింది పోనీ దానిలో ఏదైనా లాజిక్ ఉందా అంటే లాజిక్ కూడా లేదు. అనవసరంగా అసందర్భంగా మాట్లాడాడు కాబట్టి నిర్మోహమాటంగా ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా ఆ డిమాండ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన రామచంద్రన్ గారు వీళ్ళందరూ కూడా మెడ్రాసులో ఎదిగినటువంటి పరిశ్రమ. టాలీవుడ్ పునాది మెడ్రాస్ అయి కాబట్టి ఆ రోజుల్లో అందరూ కలిసి మెలిసి తిరిగినటువంటి సందర్భం. అందుకని ఆయన ఒక మాట అనేవాడు, రామారావు గారు సెట్లోకి పెడుతుంటే, అంటే ఒక సెట్లో తమిళ సినిమా, పక్క సెట్లో తెలుగు సినిమా ఇలా జరిగేవి. అప్పుడు కన్నడ సినిమాలు అక్కడే తీసేవాళ్ళు, మలయాళం సినిమాలు అక్కడే తీసేవాళ్ళు. లంచ్ బ్రేక్లో ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్ వీళ్ళందరూ కలిసి భోజనాలు చేసినటువంటి పరిస్థితి. శివాజీ వీళ్ళందరూ అంత కలిసి మెలిసి పెరిగినటువంటి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఈ రకమైనటువంటి వైషమ్యాలు క్రియేట్ చేసే పద్ధతిలో మాట్లాడటం, అగౌరవపరుస్తూ మాట్లాడటం. రెండోది, రామారావు గారికి ఎంజీఆర్కి ఇద్దరికి ఒకే మేకప్ మ్యాన్ పీతాంబరం గారు. అంత ఫ్రెండ్షిప్ ఉండేది వాళ్ళ మధ్య. అలాంటిది అలాగే ఈయన మహానాడు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టినటువంటి మహానాడుకి రామచంద్రన్ గారినే పిలిచాడు ఆయన. ఆయన వచ్చారు. అయితే రాజకీయ విధానాలు రామారావు గారి పద్ధతి వేరు, రామచంద్రన్ గారి పద్ధతి వేరు. రామచంద్రన్ గారి ధోరణి ఈయనకి నచ్చేది కాదు. అయినప్పటికీ అంటే ఆయన కొంచెం ఇందిరా కాంగ్రెస్తో దగ్గరగా ఉండేవాడు. అది ఈయనకి నచ్చేది కాదు. అయినప్పటికీ ఎంజీఆర్ పట్ల గౌరవభావం అలాగే ఉంచేవాడు. ఆయన ఏది చేసినా ఎంజీఆర్ని పిలిచి ఆయన చేతుల మీదుగా చేయటం అనేది ఆనవాయితీ. ఆ గౌరవం ఇస్తూనే వచ్చాడు. ఎంజీఆర్ గారు కన్ను మూసిన సందర్భంగా ఎన్టీ రామారావు గారు వెళ్ళి మాట్లాడినటువంటి ఉపన్యాసం ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. అది ఆయన పట్ల ఎంత గౌరవభావం ఉండేది అనేది ఆ ఉపన్యాసంలో స్పష్టంగా వినిపిస్తుంది మనకి. అటువంటి ఎంజీఆర్ని పట్టుకొని పైగా వీళ్ళిద్దరూ తమిళ్ తెలుగుల్లో ఒకేసారి ఒకే కథతో మంచి చెడు లాంటి సినిమాలు, తమిళ్లో ఎంజీఆర్, తెలుగులో ఎన్టీఆర్, ఒకే ప్రొడ్యూసర్, ఒకే డైరెక్టర్, అలా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి.
అంత అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంతారావుని తీసుకొచ్చి కాంతారావును పొగడటానికి ఎంజీఆర్ని కించపరుస్తూ అనకూడని మాట వాడి ఒకటి ప్రధానంగా ఆ వేదికకి క్షమాపణ చెప్పాలి ఆయన. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పెట్టినటువంటి సభ అది. ఆ వేదికకి సారీ చెప్పాలి, ఎంజీఆర్ అభిమానులకి సారీ చెప్పాలి, అలాగే తమిళనాడు సినిమా ప్రేక్షకులకి తమిళనాడు ప్రజలకి కూడా సారీ చెప్పాలి. ఎందుకంటే ఆయన కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు, ఆయన రాజకీయ నాయకుడు. ఆయన ఒక పార్టీని పెట్టి సక్సెస్ఫుల్గా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు. కాబట్టి ఆయనకి సారీ చెప్పడం కాదు, ఆయనకి ఆ స్థాయినిచ్చినటువంటి తమిళనాడు ప్రజలకి కూడా సారీ చెప్పాలి. అప్పుడు కానీ సమస్య పరిష్కారం కాదు. ఏదో మైక్ ఇచ్చారు కదా అని గతంలో చాలా సందర్భాల్లో జరిగింది. అంటే వీధి అరుగుల మీద కూర్చొని మాట్లాడేటువంటి పద్ధతి, మాట్లాడేటువంటి భాష, ఒక మైక్ పట్టుకుని ఒక గౌరవప్రదమైన వేదిక మీద నిలబడి మాట్లాడటం అనేది సభ్యత అనిపించుకోదు. ఆల్రెడీ గతంలో ఆయనకి ఇలాంటివి ఎదురయ్యాయి. ఆయన బ్రహ్మానందం గారి గురించి చేసినటువంటి వ్యాఖ్య చాలా ఇబ్బంది పెట్టింది. అంతకుముందు ఆలీని కూడా అలాగే అన్నాడు ఆయన. అయితే ప్రతి సందర్భంలోనూ నేను ఇది ఏదో ఇండోర్ మీటింగ్ అనుకున్నాను, క్లోజ్డ్ సర్క్యూట్ అనుకున్నాను, ఇలాంటివేవో మాట్లాడాడు ఆయన. అలా మీరు మైక్ పట్టుకున్నారు, ఎదురుకుండా కెమెరాలు కనిపిస్తున్నాయి, అప్పుడు వెంటనే మీరు కాన్షియస్గా ఉండాలి కదా. ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు, అరుగుల మీద మాట్లాడినట్టు? అంటే అది అప్పుడు పోని పొరపాటు పడ్డారు అని అనుకున్నా. ఇది బహిరంగ సభ, వేదిక, మీకు ఒక పురస్కారం ఇస్తున్నారు వాళ్ళు. ఆ పురస్కారం తీసుకుంటూ మీరు మాట్లాడుతూ అలా మాట్లాడటం ఏంటి? ఎన్టీ రామారావు గౌరవించే వ్యక్తిని మీరు కించపరిచి, నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టాను, ఆయన వెనకాల తిరిగాను, ఇవన్నీ కూడా చెప్పాడు అక్కడ. ఇవన్నీ చెబితే ఆయన నుంచి మీరు పొందినది ఇదా అని చెప్పి రేపు పొద్దున తమిళనాడు ప్రజలు అనేటువంటి ప్రమాదం ఉంది. ఇది రాజేంద్ర ప్రసాద్ ప్రతిష్టకి భంగకరం మాత్రమే కాదు, ఆయన ప్రతిసారి పదే చెప్పేటువంటి ఎన్టీ రామారావు గారి ప్రతిష్టకు కూడా భంగకరమే. అందుకని ఎన్టీ రామారావు గారి ప్రతిష్టకు కూడా దిగజార్చడం అవుతుంది ఇది. అందుకని ఆయనకు కూడా సారీ చెప్పాలి. ఎన్టీఆర్కి, ఎంజీఆర్ అభిమానులకి, తమిళనాడు ప్రజలకి, వీళ్ళందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది రాజేంద్ర ప్రసాద్కి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.